క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరలా ఇలాగూ దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అంశం ఏంటంటే, బాప్తీసం తర్వాత పాపం చేస్తే పాప క్షమాపణ ఉందా లేదా? పాఠం ఏంటంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే పాప క్షమాపణ ఉందా లేదా? ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సిన గొప్ప విషయం ఒకటి ఉంది. ఎందుకంటే చాలామంది బాప్తీసం తీసుకునేటప్పటికి ఏమో బాప్తీసం అనేది చాలా కఠినమైంది కనుక బాప్తీసం తీసుకున్న తర్వాత ఏ పాపం చేయకూడదు, పాపం ఒకవేళ చేస్తే నరకపు శిక్ష తప్పదు కనుక పాపం చేయకూడదు అని బాప్తీసం తీసుకురా అని ఎవరినైనా అడిగితే, నాకు చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయండి, చిన్న చిన్న పాపాలు చేస్తున్నాను నేను కనుక ఒకవేళ నేను బాప్తీసం తీసుకుంటే శిక్ష ఉందని భయపడి నాకు తర్వాత తీసుకుంటానండి, నాకు టైం ఉందండి, నేను తీసుకుంటానండి, వచ్చే సంవత్సరం తీసుకుంటా, వచ్చే నెల తీసుకుంటానని ఇట్లా పోస్ట్ పోన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొందరు అయితే బాప్తీసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే ఇక ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు, యేసు ప్రభు రక్తము మన మీదే ఉంది కనుక మనం ఎన్ని పాపాలు చేసినా సరిపోతుంది, ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు, ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నా కానీ నన్ను క్షమించు ప్రభు అంటే క్షమిస్తాడు అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, బాప్తీసం తీసుకున్నాం కాబట్టి ఇంక ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదని దేవుడు క్షమిస్తూనే ఉంటాడు బాప్తీసం తీసుకున్నాం కాబట్టి అనుకునే వాళ్ళు కొందరు. ఇంకొందరు అయితే బాప్తీసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే, కొంతమంది క్రీస్తు సంఘంలో కొంతమంది సేవకులకు కూడా ఈ విషయం తెలియని విషయం ఏంటంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే అది పాపమే కనుక మళ్ళీ బాప్తీసం ఇవ్వాలి అని చెప్పేసి ఒక సేవకుడు లేదా ఒక క్రీస్తు సంఘ సేవకుడిగా సంఘాన్ని నడిపిస్తున్నవాడిగా ఉన్న అతను పాపం చేశాడని నీకు వాక్యం తెలియదు కనుక మళ్ళీ నువ్వు బాప్తీసం తీసుకోవాలి అని చెప్తే, అలాంటి వారిని మళ్ళీ చాలామందిని బాప్తీసం ఇచ్చి తనతో పాటు చేర్చుకున్న వాళ్ళు కొందరు క్రీస్తు సంఘం వాళ్ళు. ఇలా చూసుకుంటూ పోతే లోకంలో చాలామంది రకరకాలుగా అనుకుంటున్నారు. ఏది నిజం? ఒకవేళ బాప్తీసం తీసుకొని పాపం చేస్తే అనంతకాలపు శిక్షకు మనం లోబడిపోతున్నామా? ఇంకా శిక్ష తప్పదా? ఒకవేళ బాప్తీసం తీసుకున్న తర్వాత తప్పు చేస్తే అనంతకాలము దేవుడు క్షమించుకుంటూనే పోతాడా అనేది మనం ఆలోచించాలి. దేవుడు ఎప్పుడు క్షమించుకుంటూ పోతాడా అంటే, ఎప్పుడు చచ్చిపోయేంత వరకు నువ్వు పాపాలు చేసుకుంటూ పోతే క్షమించుకుంటూ పోతాడా? లేదా మరి బాప్తీసం తీసుకుంటే పాపం చేస్తే ఇక నరక శిక్షేనా? ఏది నిజం? అసలు క్షమాపణ ఉందా లేదా అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం. ఒకప్పుడు ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు, దేవుని దృష్టిలో యథార్థతను కోల్పోయినప్పుడు, దేవుడు వారు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞల చొప్పున నడవకపోయినప్పుడు, వారు పాపం చేసినప్పుడు, దేవునికి దూరస్తులైపోయి నరకపు శిక్షకు పాత్రులుగా వారు జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని చూశాడు. తాను భూమి మీద నరులను చేసినందుకు ఒకప్పుడు సంతాపపడిన, హృదయంలో నొచ్చుకున్న తండ్రి వారి పైన దయగలిగాడు, ప్రేమ కలిగి పాపములో పడిపోయిన ప్రతివాడు తన వైపు తిరిగి
తన యొద్దకు వచ్చి మారు మనసు పొందితే, మనసు మార్చుకొని లోకములో నుండి దేవుని వైపు తిరిగితే నేను పాపాలు క్షమిస్తాను అని పాత నిబంధన గ్రంథములో మనం చూస్తున్నప్పుడు అర్థమవుతుంది, చదువుతున్నప్పుడు. ఇంకా క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం ఆలోచించగలిగితే, క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి మన కొరకు బలైపోయాడు. మన పాపముల నిమిత్తం బలైపోయాడు. ఇప్పుడు బలైపోయిన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి విడుదల అనుగ్రహిస్తుందన్న సంగతి మనకు తెలుసు. అయితే ఒక మాట బైబిల్లో రాయబడ్డ మాటను ఒకసారి ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చదివితే, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబోవు నిబంధన ఏదనగా, ఇదిగో క్రొత్త నిబంధన ఇచ్చే టైంలో క్రొత్త రూల్స్ మనకి దేవుడిస్తున్న మాటను మనం చూస్తున్నాం. ఏంటది? నేను చేయబోవు నిబంధన ఏదనగా, ఇప్పటి వరకు రాతి పలకల మీద దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, రాతి పలకల మీద దేవుని ధర్మశాస్త్రం ఉంది. అయితే రాబోవు నిబంధన ఎలా ఉంటుందో తెలియజేస్తూ, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును అన్నాడు. ఏదైతే రాతరూపకంగా కనపడ్డ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, లేదా ధర్మ విధులు ఏదైతే ఉన్నాయో దేవునివి, అవి హృదయములోను మనస్సులోను ఉంచుకోవాలి. ఈ నూతన నిబంధన ఇస్తున్నందుకు పుస్తకంలాగా దగ్గర పెట్టుకోవటం కాదు, అది హృదయములో ఉండాలి. ఇదే క్రొత్త నిబంధన ఆజ్ఞ అన్న సంగతి మనకు వివరంగా రాస్తున్నాడు. అంతేకాక నేను వారికి దేవుణ్ణి అయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు, అప్పుడు వారు నాకు ప్రజలై ఉంటారు అని చెప్తున్నాడు. అంతేకాక వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను సహోదరునికైనను ఉపదేశం చేయడు, తనంతటి తానే తెలుసుకొని వస్తారు అని చెప్తున్నాడు క్రొత్త నిబంధనల గురించి. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు, నేను వారి దోషములు విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకోక ముందు చేసిన ప్రతి పాపమును గురించి ఇక్కడ రాయబడింది. బాప్తీసం తీసుకున్న తర్వాత విషయం, తీసుకోక ముందు జరిగిన పాపాలు ఉన్నాయి. మనిషి క్రీస్తు రక్తమందు కడగక ముందు జరిగించిన పాపాలు, క్రీస్తు రక్తమందు క్రీస్తు దగ్గరికి రాకముందు చేసిన అపరాధాలు, దోషాలు, శిక్షకు అర్హులమైన మనము క్రీస్తు దగ్గరకు వచ్చి లేదా క్రీస్తు రక్తమందు కడగబడి అనగా బాప్తీసం తీసుకున్నట్లయితే అప్పటి వరకు చేసిన పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. ఎందుకంటే నా ప్రియ కుమారుడైన అద్వితీయ కుమారుడైన క్రీస్తు రక్తమందు నువ్వు కడగబడ్డావు కనుక పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. కనుక నువ్వేమయ్యావంటే నీ ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపము నుండి నేను క్షమిస్తాను, వాటిని ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకోను అని దేవుడు సెలవిచ్చిన మాట మనం చూస్తాం. అంటే బాప్తీసం తీసుకునే వరకు చేసిన ప్రతి పాపము బాప్తిస్మం ద్వారా క్షమిస్తాను, వాటిని ఇంకెప్పటికీ జ్ఞాపకము చేసుకొనను అని చెప్పేశాడు దేవుడు. మరి బాప్తిసము తీసుకున్న తర్వాత చేసిన పాపం అయితే ఏం చేయాలి అన్నది మనం ఆలోచించాల్సిన అవసరత కలిగి ఉన్నాం. బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకవేళ పరిస్థితి ఏంటి, పాపం చేస్తే పరిస్థితి ఏంటి అంటే, పాపం చెయ్యాలని కోరిక లేకపోయినా ఒకవేళ పొరపాటున చేస్తే పాపాన్ని జయించలేక లోబడిపోతే, పాపము అన్ఎక్స్పెక్టెడ్గా పాపములో పడిపోయినట్లయితే అప్పుడు పరిస్థితి ఏంటండి అని చాలామంది అడుగుతున్నారు. అది తెలియక చాలామంది మళ్ళీ రెండోసారి బాప్తీసం తీసుకుంటున్నారు. ఇంకేముంది, క్షమిస్తూనే ఉన్నాడు, ఇక ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు ఎందుకంటే బాప్తీసం తీసుకున్నాం కదా అని కొందరు అదే తడవుగా ఇక పాపాలు చేసుకుంటూ పోతూ
ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసి అయ్యా నేను పాపిని ప్రభువా అని అనుకుంటాను. ఇక్కడ ఒక సందర్భం మీకు గుర్తురేవాలి. ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకున్నావో అప్పటి నుండి నువ్వు పరిశుద్ధుడివి. నువ్వు పరిశుద్ధులుగా ఉండటకే దేవుడు పిలిచిన కానీ అపవిత్రుడిగా ఉండటానికి దేవుడు నిన్ను సంఘంలోకి పిలవలేదు. అంటే అర్థం ఏంటి? నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధుడివే కానీ పాపివి కావు అని బైబిల్ చెప్తుంటే నేను పాపిని అపరాధిని యేసయ్యా కృపచూపు అని పాటలు పాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే బాప్తిసం తీసుకున్నావా అయితే నీ పాపాలు ఇంకెన్నటికి నీ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. అంటే నువ్వు ఇంక అప్పటి నుండి నువ్వు పరిశుద్ధుడివి అన్న సంగతి నీకు బైబిల్ అర్థం చదువుతుంటే అర్థమవుద్ది. అయితే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకవేళ పాపం చేస్తే పరిస్థితి ఏంటి అని అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత అంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. బాప్తీసం తీసుకున్న తర్వాత తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిశువును పోలి ఉన్నారు. చిన్న పిల్లలు వాళ్ళు దేవుని దృష్టి. ఎందుకంటే అప్పుడే పుట్టారనమాట. అప్పుడే క్రీస్తులో పుట్టారు. క్రీస్తు రక్తమందు కడగబడ్డారు. వాళ్ళు ఎవరు అని అంటే శిశువును పోలి ఉన్నారు. శిశువును పోలి ఉన్నారు. వారు శిశువును పోలి ఉన్నారు కనుక ఏది తప్పో ఏది ఒప్పో ఏది చేయకూడదో ఏది చెయ్యాలో తెలియని స్థితిలోకి వచ్చేసారు. తెలియని స్థితిలో ఉన్నవారు వాళ్ళు ఎలాంటి వారు అని అంటే ఏది తప్పు ఏది ఒప్పు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది వాళ్ళకి తెలియని స్థితి. ఎందుకంటే అప్పుడే బాప్తిజం తీసుకొని సంఘంలో ఎంటర్ అయ్యారు కనుక వారు ఏదైనా తప్పు చేయటానికి అవకాశం ఉందా అంటే ఉందండి. తప్పు చేయడానికి అవకాశం ఉంది కనుక నువ్వేం చేయాలి అని దేవుడిని అడిగితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదివితే సమస్త కపటమును వేశ్యాధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని బాప్తిజం తీసుకున్న వాళ్ళకి చెప్తున్నమాట. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మీరున్నారు కనుక మీరు ఏం చేయాలంటున్నాడు? నిర్మలమైన వాక్యమునను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు. మీరు పెరిగి క్రీస్తు సంఘములో పెరిగి పెద్దవారు కావాలంటే పాలు, నిర్మలమైన వాక్యమును పాలు. ఎందుకంటే మీరు శిశువులకి బలమైన ఆహారం పెట్టకూడదు కదా. కనుక వాళ్ళకి ఏం చేయాలి అని అంటే శిశువులకి పాలు తాగించాలి. వాళ్ళకి అదే ఆహారం. కనుక బలమైన ఆహారములోకి వచ్చే వరకు వాళ్ళు పాలు తాగుతూనే ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం. అదే దేవుడు ఏమంటున్నాడంటే మీకు పాలు అనే వాక్యమును మీకు ఇస్తున్నాను. మీరు ఏం చేయాలంటే మీరు ఆ వాక్యములో రక్షణలో ఎదగాలి అంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలను అంటే వాక్యములో నువ్వు నడవాలి. సంఘములో నడవాలి, సహవాసములో నడవాలి, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో, పాటల పాడుటలో, వాక్యం వినుటలో, అవునా, ప్రార్థన చేయటంలో, వాక్యం వినటంలో, ఇవ్వటంలో, అన్ని విషయాలు నువ్వు ఎదగాలి. సంఘంలోకి రావాలి. ముందు నువ్వు సంఘానికి రావాలి. ఫస్ట్ నువ్వు బాప్తిజం తీసుకొని ఎక్కడో ఇంటికాడ నాకు పనులు ఉన్నాయని బిజీ అండి నేను రాలేకపోయాను నాకు కుదరలేదని చెప్పకూడదు. నువ్వేం చేయాలి అని అంటే నువ్వు ముందు సంఘానికి అటెండ్ కావాలి. నువ్వు సంఘంలోకి రావాలి. నువ్వు సంఘానికి రావాలి, చర్చికి రావాలి. నువ్వు కంటిన్యూగా చర్చికి రావాలి. ఎందుకంటే నువ్వు కొత్తగా శిశువును పోలి ఉన్నావు. బాప్తిజం తీసుకున్న నీవు పాలను అపేక్షించాలి, వాక్యమును అపేక్షించాలి. అనుభవంలోకి రావాలంటే ముందు స్టార్టింగ్ నడక నేర్చుకోవాలి. పిల్లవాడు లేచినప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తూ పడిపోతూ ఉంటాడు. చిన్నప్పుడు శిశువుగా ఉన్నావు. క్రమేణా కొంచెం నడవటం, కింద పడిపోవటం, కొంచెం నడవటం, కింద పడటం చేస్తావు. కింద పడిన తర్వాత అలాగూ నడక నేర్చుకుంటాడు. తర్వాత పరిగెత్తటం నేర్చుకుంటాడు.
పరిగెత్తటం నేర్చుకోవాలి అని అంటే ముందు ప్రారంభించాలి. ప్రారంభం అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలంటే ముందు వాక్యములోకి రావాలి. వాక్యములోకి రావాలంటే నువ్వు సంఘంలో ఉండాలి. సంఘ కార్యక్రమాల్లో ఉండాలి. సంఘములో నువ్వు ఒక పాటలు పాడేవాడిగాను, వాక్యం చదివేవాడిగాను, ప్రార్థన చేసేవాడిగాను, ఇచ్చే విషయములోను, సంఘ కార్యక్రమాల విషయములోను అన్నిట్లో నువ్వు ఉండాలి. అనుభవం నేర్చుకుంటానికి వచ్చావు. నువ్వు శిశువుగా ఉన్నావు, బాప్తిసం తీసుకున్నావు, శిశువుగా ఉండి అక్కడే ఆగిపోకూడదు. నువ్వు అనుభవంలోకి రావాలంటున్నాడు. అందుకే ఏమన్నాడో ఒక్కసారి అది కూడా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అంటున్నాడు. సత్యమును గూర్చి అనుభవం. సత్యం అంటే ఏంటో తెలియాలి. సత్యం అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. అంటే సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే సత్యం. సత్యములో అనుభవ జ్ఞానము అంటే వాక్యములో అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అంటే శిశువులు పాలతో అపేక్షించే వారిగా ఉన్నారు. ఆ శిశువులు ఏమవ్వాలంటే బలమైన ఆహారం తీసుకునే స్థాయికి రావాలి అనేది తండ్రి కోరిక. తండ్రి కోరిక ఏంటో తెలుసా? ఒక్కసారి అది కూడా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటే తండ్రి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. ఆయన కోరిక. ఇచ్చ అంటే కోరిక. తండ్రి యొక్క కోరిక ఏంటంటే మీరందరూ భూమి మీద ఉన్న సర్వమానవాళి క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం తీసుకొని వాక్యములో అనుభవం రావాలి, వాక్యములో అనుభవముగా ఉండాలి, అనుభవం నేర్చుకోవాలంటున్నాడు. చాలామంది ఉన్నారు సంఘానికి బాప్తిసం తీసుకున్నా సంఘానికి రారు. సంఘానికి వచ్చినా వెనక కూర్చునే వాళ్ళు కొందరు. సంఘానికి వచ్చి కూడా ముందు కూర్చున్నా వెనక కూర్చున్నా వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళే పాస్టర్ గారే పాడుకుంటారు, సంఘమే పాడుకుంటారు, నాకేం సంబంధం లేదన్నట్టుగా ఎక్కడో గోడలు కానుకొని లేకపోతే ఆ కుర్చీల మీద నిద్రపోవటానికి రాకూడదు. నీ బాధ్యతది, నీ దేవుడు కోరికది. దేవుని కోరిక చెబుతున్నాడు. నువ్వు వాక్యములో అనుభవ జ్ఞానము రావాలంటున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేయటం రాకపోయినా నేర్చుకోవాలి, వాక్యం చదవటం రాకపోయినా నేర్చుకోవాలి, చెప్పటం నేర్చుకోవాలి. అవునా? ప్రార్థన చేయటమే కాక వాక్యం చెప్పటమే కాక పాటలు పాడటం నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి. వచ్చి కూర్చోటానికి నేను రమ్మని అంటంలా దేవుడు. అనుభవంలోకి రావాలి, లేకపోతే నువ్వు పాపిగానే ఉంటావు. నీకు తెలియని విషయం ఏంటంటే బాప్తిసం తీసుకుని అలాగనే ఉన్నావంటే నీ అంత పాపి ఇంకొకళ్ళు లేడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నది, ఆయన సంకల్పములో ఉన్నది నువ్వు అభివృద్ధి కావాలని, వాక్యములో అభివృద్ధి కావాలి, వాక్యములో అనుభవశాలిగా ఉండాలన్నది తండ్రి కోరిక. అయితే నువ్వు అనుభవశాలిగా ఉండకపోగా నేర్చుకోవటమే ప్రయత్నం చేయకపోతే మరి నువ్వు ఎలాగా? అందుకే బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే అంటే ఏ పాపము అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇందుట్లో చెప్పుకుంటూ పోతే సహవాసమానికి సంఘానికి రాకపోయినా పాపివే బాప్తిసం తీసుకొని. అవునా? దేవునికి ఇవ్వకపోయినా, దేవుని వాక్యము చదవకపోయినా, దేవుని వాక్యం పట్ల అశ్రద్ధగా ఉన్నా, సంఘంలో దేవునికి ఇచ్చే విషయంలో అశ్రద్ధగా ఉన్న ఏ విషయంలోనైనా నువ్వు అనుభవం నేర్చుకోవాలని ఆయన కోరుకుంటుంటే అనుభవం ఏమో కానీ వచ్చి కూర్చొని వెళ్ళిపోయే స్థితికి నువ్వు ఉంటే అసలు దేవుడు నిన్ను ఎందుకు రమ్మన్నట్టు? నీ పాపాలు ఎలా క్షమిస్తాడు? ఒక్కసారి ఆలోచించు. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా రాయబడ్డ మాట ఏంటంటే మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందాలన్నదే తండ్రి కోరిక. తండ్రి కోరికది. ముందు చిన్నవారు బాప్తిసం తీసుకున్నప్పుడు చిన్నవారు శిశువును పోలి ఉన్నారు. అప్పుడు పాల లాంటి వాక్యం, పాల వంటి వాక్యమును అపేక్షించుడి అన్నాడు. అంటే శిశువులుగా పాలను అంటే వాక్యాల్లో నువ్వేం చేయాలి? కొంచెం 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 అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలండి. వాక్యములోకి అనుభవంలోకి రావాలి. అసలు వాక్యం ఎక్కడ రాయబడింది? ఆ బుక్ మత్తయి సువార్త ఎక్కడుంది? మార్కు సువార్త ఎక్కడుంది? యోహాను అది ఎక్కడుందో నీకు బైబిల్లో ఎక్కడుందో నీకు తెలియకపోతే నువ్వు అనుభవంలోకి రాకపోయినా అది పాపమే అన్న సంగతి నీకు ఎప్పటికీ తెలుస్తుంది.
నువ్వు నరక శిక్ష పాత్రవే, చర్చికి వచ్చినా నరక శిక్షలో ఉన్నట్టే అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. అయ్యో నాకు చదువు రాదండి అంటే వచ్చిన పాట దేవుని కోసం పాడు, తెలిసిన దేవుని మాటలు చెప్పు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. తెలుసుకోవటానికే కాదు, రాకపోయినా ప్రార్థన నేర్చుకో, ఇతరుల గురించి ప్రార్థన. ఏమీ అనుభవం లేకపోతే నువ్వు ఎలా దేవుని సన్నిధికి పరలోకానికి వెళ్ళిపోతావు? ఒక్కసారి ఆలోచించుకో. అందుకే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కావాలి. ఆ అనుభవం వచ్చిందాక దేవుడు క్షమించాలని నిర్ణయించుకున్నాడు. అట్లానే నాకున్న వయసు మొత్తం నేను ఎలాగనే ఉంటాను, నాకు అనుభవం రాలేదంటే ఊరుకోడు. నాకు 20 సంవత్సరాలు వచ్చినాయి, చర్చికి వచ్చి బాప్తిసం తీసుకొని 30 సంవత్సరాలు వచ్చినాయి, 40 సంవత్సరాలు నేను ఇక్కడే ఉన్నాను, ఎలాగనే ఉన్నానంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే అనుభవం రావాలని ఆయన కోరుకుంటుంటే నువ్వు అనుభవం దేవుని వాక్యములో నేర్చుకునే స్థాయిని నువ్వు వదిలిపెట్టావు కనుక నేర్చుకోవాలి, అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అలా కోరుకున్న ఆయన కోరికను నువ్వు తీర్చలేదు కనుక నువ్వు పాపివే. అంతేకాక నీ జీవితకాలం అంతయు నువ్వు అనుభవం కొరకే ఎదురు చూస్తే అది కూడా దేవుడు క్షమించడు. నీ జీవితకాలం అంతా నాకు ప్రార్థన చేయడం రాదు, వాక్యం చెప్పడం రాదు, ఆటలు పాడటం రాదు అని అంటే ఒప్పుకోడైనా, క్షమించడాయన. అది తెలుసుకోవాల్సిన అవసరత కలిగి క్షమించడాయన. అందుకే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, కాలమును బట్టి చూసితే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా, కాలాన్ని బట్టి చూస్తే నీకు ఎన్ని సంవత్సరాల నుండి చర్చికి వస్తున్నావో అని, ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వస్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో ఉంటున్నావో, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులు మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును అంటే అర్థం ఏంటి? మరలా నీకు రిటర్న్ తిరిగి మొదటి నుండి చెప్పాల్సి వస్తుందంటే అర్థం ఏంటి? పాపం అంటే ఇది, పాపం అంటే అది మని మొదటి నుండి నీకు బోధించుకుంటూ రావాలంటే అసలు దేవుడు నిన్ను ఒప్పుకుంటాడు? అందుకే అంటున్నాడు, మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం. ఇంకా నీవు ఎప్పుడు చూసినా అలాగనే ఉంటే, ఎప్పుడు చూసినా పాలు తాగేవాడిగా ఉంటే దేవుడి కోరిక ఎట్లా నీ యందు నెరవేరుతుంది? నువ్వు ఎట్లా పరలోకానికి వెళ్తావు? ఏమీ నేర్చుకోకుండా, ఏమి సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకుండా, సంఘములో దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నానని చెప్పుకుంటూ ఏమీ చేయకుండా క్రియలు లేని విశ్వాసం మృతం అన్న సంగతి నీకు ఎప్పటికి అర్థమవుద్ది? ఒకసారి ఆలోచించుకో. బాప్తిసం తీసుకున్న తర్వాత మనము పసివారమే, అనుభవం లేదు కాబట్టి. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం పసివారమే, అనుభవం లేదు కాబట్టి మరి బాప్తిసం తీసుకున్న తర్వాత అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకేమంటున్నాడు 10వ అధ్యాయము 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఆ పాపంలోకి బలి ఇంకా ఉండదు అంటున్నాడు. ఎందుకనంటే తెలుసుకోవలసిన నీవు, అనుభవంలోకి రావాల్సిన నీవు, వాక్యము నేర్చుకోవాల్సిన నీవు, వాక్యం నేర్చుకోకపోగా అదే తడవుగా బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు క్షమిస్తున్నాడని పాపం చేసుకుంటూ పోతే నీ కోసం మళ్ళీ బలైపోవడానికి ఎవరు లేరుగా. నువ్వు చేసిన పాపాలు అధిగమించి చేస్తున్నావు అన్న సంగతి నీకు అర్థం కావాలి. ఇక నీకు క్షమాపణ లేదు అంటున్నాడు. అందుకే జాగ్రత్త, అనుభవంలోకి వచ్చి తెలుసుకో. ముందు అనుభవంలోకి వచ్చి తెలుసుకున్న తర్వాత పాపం చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఒకవేళ పొరపాటున అనుకోని రీతిగా మనం ఒకవేళ పాపం చేస్తే, బాప్తిసం తీసుకున్న తర్వాత, వాక్యము నేర్చుకున్న తర్వాత పాపం చేస్తే, నీ వాక్యంలో అనుభవం వచ్చిన తర్వాత పాపం చేస్తే, ఒక సేవకుడిగా సేవ చేస్తూ కూడా పొరపాటున పాపం చేస్తే, ఒక విశ్వాసిగా విశ్వాసములో, వాక్యములో అన్నీ నేర్చుకున్న తర్వాత, అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఆరాధన అంటే క్రమాలు తెలిసి, ఆరాధనలో ఎలా ఉండాలో తెలిసి, ఎలా ఆరాధించాలో తెలిసి, ఎలా ఇవ్వాలో తెలిసి, అన్నీ తెలిసి, వాక్యములో ప్రతి భాగము తెలిసి తర్వాత పాపం చేస్తే పరిస్థితి ఏంటి అన్నది మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉంది. చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 3 వచనం.
క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, మన కొరకు శ్రమలు అనుభవించాడు, మన పాపముల విషయమై బలైపోయాడు. అట్టి మనసు మనం కూడా ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలకు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలీకను నేమియు లేక ఉండును అంటున్నాడు. ఇప్పటి వరకు బాప్తిసం తీసుకోకముందు ఇప్పటి వరకు చేసిన పాపాలు ఇక చాలు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా మనుజాశలు, మనుషుల కోరికల్లోకి నువ్వు వెళ్ళకు. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న నువ్వు మళ్ళీ కోరికలు తీర్చుకోవడానికి లోకంలోకి వెళ్ళకు, లోక సంబంధమైన జీవిగా జీవించుకో. ఎందుకంటే మన కొరకు బలైపోయాడని తెలుసు, మన కొరకు మన పాపంలో క్షమించిన దేవుడని తెలుసు, మళ్ళా ఎందుకు పోతున్నావు అని అంటున్నాడు. అందుకే 3వ వచనమును, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్ని జనుల ఇష్టమును నెరవేర్చుకుండుట గతించిన కాలము చాలు అంటున్నాడు. ఇగో బాప్తిసం తీసుకోకముందు అవి సరిపోయినాయి, చాలు, ఇక వదిలే. అవి సరిపోయినాయి కదా, అప్పటి వరకు చేసావు కదా, అప్పటి వరకు బాప్తిసం తీసుకోకముందు అంతవరకు కూడా బ్రహ్మాండంగా నిజనులతో విందులు, వినోదాలు, త్రాగుబోతులు విందులు అన్నీ చేసావు కదా, దూషణ, హేళన అన్నీ చేసావు, జరిగించేసావు కదా. మరి అన్నీ జరిగించారు అంతతో వదిలేయరాదు. మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తే ఇంకా నువ్వు పాపి కాకపోతే ఇంకేంటి? వదిలేయమన్నాడు కదా దేవుడు, ఒకసారి చెప్పేశాడు కదా, నువ్వు వదిలేస్తానని. బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ వాటి జోలికి ఎందుకు పోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. అంటే క్రీస్తు రక్తమందు కడగబడిన నీవు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నావు అంటే ఒక్కసారి ఆలోచించుకో. అందుకే మారు మనసు పొందాలంటున్నాడు. ఏమంటున్నాడు? మనము ఒకసారి అనుభవంలోకి వచ్చిన తర్వాత కష్ట నష్టాలు ఎదుర్కోవాలి, శోధనలు. అందుకే క్రైస్తవుడికి ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ ఎదుర్కోవాల్సిన బాధ్యత కలుగును. ఆ ఎదుర్కొంటున్న సమయంలో మనం పాపం జోలికి పోకుండా జాగ్రత్త పడటానికి చూడాలి. ఒకవేళ జాగ్రత్త పడుతున్న మనము పొరపాటును ఏదైనా జరిగితే, పాపము ఏదైనా పొరపాటును చేస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మంచి మాట ఉంది, అది చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూద్దామా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత అంటున్నాడు. అంటే వారు ప్రభువును రక్షకుడుగా, యేసుక్రీస్తుగా వారు తెలుసుకున్నారట. తెలుసుకుని వాక్యం విషయమై అనుభవ జ్ఞానము చేత, వాక్యము నీలో ఉంటే, నీలో వాక్యం అనేదే ఉంటే అప్పుడు ఏం జరుగుద్ది? ఈ లోక మాలిన్యమును తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఈ లోకములో ఉండే పాపముల జోలికి పోకుండా ఉండటానికి అవకాశం ఉంది. ఈ లోకమునకు దూరమై దేవునికి దగ్గరగా జీవించడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు. వాక్యమే నీలో లేనప్పుడు నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు కదా. అందుకే వాక్యములో అనుభవం కావాలి, వాక్యములో అనుభవం రావాలి. వాక్యములో అనుభవం ఎందుకు కావాలని అంటున్నాడంటే ఈ లోక మాలిన్యం అంటకుండా బ్రతకటానికి నీకు అవసరం వాక్యం. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. మొట్టమొదట పాపిగా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు తర్వాత ఇంకా ఎక్కువ పాపాలు చేయటానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడు అంటున్నాడు. అలా ఉండాలి అని అంటే ఈ లోక మాలిన్యం అంటకుండా ఉండాలి అని అంటే మొదట వాక్యములో ఉండాలి అంటున్నాడు. వాక్యములో ఉండాలి అంటే వాక్యం విని వెళ్ళిపోవటం కాదు, వాక్యమును నువ్వు నేర్చుకోవాలి అంటున్నాడు. వాక్యములో నీకు అనుభవం ఉండాలంటున్నాడు. అనుభవ జ్ఞానం అవసరం అంటున్నాడు. జ్ఞానం అంటే వాక్యం, వాక్యం అంటే జ్ఞానం, అనుభవ జ్ఞానం కావాలంటున్నాడు. అది ఉంటే నువ్వు జాగ్రత్త పడటానికి మరి త్రాగుబోతు విందులైనను, తిరిగిపోతు విందులైనను లోకంలో ఉన్నాయి చాలా, వాటన్నిటికీ దూరం అవ్వటానికి అవకాశం ఉంటుంది. అందుకే నువ్వు జాగ్రత్త పడు అంటున్నాడు. అవునండి, ఎంత జాగ్రత్త చేసినా, ఎంత జాగ్రత్త పడ్డా
పొరపాటును అనుకోకుండా జరిగిందండి అని అంటే అప్పుడు ఒక మాట రాయబడింది. దాని గురించి కూడా మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడలా అంటున్నాడు. అంటే క్రీస్తు సంఘములో ఉండి, సంఘ సహవాసిగా ఉండి, విశ్వాసిగా ఉండి, సేవకుడిగా ఉండి ఏదైనా తప్పితంలో పడిపోయిన ఎడల, అవును పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే భూమి మీద ఉన్నాం కాబట్టి. ఆ తప్పితంలో పడిపోయి చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయంలో చూసుకొని సాత్వికమైన మనస్సుతో అట్టి వాడిని మంచి దారికి తీసుకురావాలను అంటున్నాడంటే, ఒకవేళ పడిపోయిన వాడిని అక్కడనే వదిలేయి అంటం లేదు, తప్పు చేసిన వాడిని అక్కడనే వదిలేయి అంటున్నాడు. పాపం చేసిన వాడిని బాప్తీసం తీసుకొని అన్నీ తెలుసుకొని పాపం చేసిన వాడిని అక్కడనే వదిలేయి అంటం లేదు. దేవుడు చూసారా ఎంత క్షమ కలిగిన వాడు, క్షమాపణ కలిగిన వాడు, క్షమించే మనస్సు కలిగిన వాడు, దయ కలిగిన వాడు. తన బిడ్డల్ని అలాగైనా వదిలేయటం కాదు, అప్పుడైనా మారు మనసు పొంది తిరగాలంటున్నాడు. తప్పుదారిలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, బాప్తీసం తీసుకున్నాడు, వాక్యం నేర్చుకున్నాడు, ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు, పాటలు పాడటం నేర్చుకున్నాడు. అలాంటి వాడు ఒకవేళ పాపంలో పడిపోతే క్రీస్తు సంఘ సహోదరులు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అంటే వదిలేస్తున్నారు. వాడు ఇక మారడలేండి, వదిలేయండి అంటున్నారు. వాడు మారడు అన్న సంగతి నీకేం తెలుసు నాయన? బైబిల్ చెప్తున్నది వినకుండా వాడు పారడు అన్న సంగతి నీకెందుకు? దేవుడు చూసుకుంటాడు కదా. అలాంటి వాడిని మారడు వదిలేయి అనటం కాదు, వాడిని మార్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలట, నువ్వు చెప్పాలట, నువ్వు చెప్పాలి. వాడిని మంచి మార్గంలోకి నడిపించే బాధ్యత నీ మీద ఉంది, సేవకుడిగాను విశ్వాసుల మీద కూడా ఉంది. అంతేగాని అప్పటి వరకు చర్చికి వచ్చాడండి, ఇప్పుడు పెద్ద తాగుబోతోడు అయ్యిండండి, వదిలేద్దామండి, వాడితో ఎందుకండి అని దూరం పెట్టకండి. ఎందుకంటే వాడు ఇప్పుడు తాగుబోతు కావచ్చు, వాడు మారు మనసు పొందటానికి దేవుడు క్షమిస్తానంటున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా వాడిని తప్పుదోవ పడిపోయాడు, వాడిని తీసుకురండి అంటున్నాడు. అంటే దేవుడు నేను స్వీకరిస్తాను అంటున్నాడు. దేవుడు క్షమించేవాడు ఉన్నాడు. నువ్వెవరు వాడు అంతేనండి అనటానికి? నువ్వెవరు వదిలేయటానికి? నువ్వెవరు దేవుని సన్నిధికి వచ్చేవాడిని, దేవుని కొరకు ఉపయోగపడేవాడిని కూడా పాడు చేయటానికి? ఒకవేళ వాడు తాగుబోతుగా మారవచ్చు, వ్యభిచారిగా మారవచ్చు, దొంగగా మారవచ్చు, కానీ మంచి మార్గములో నువ్వు నీతిమంతుడివై ఆత్మీయుడివైతే, నిజంగా క్రీస్తు సంఘ సభ్యుడివైతే వానికి మంచి మార్గం, మంచి మాటలు, సత్య మాటలు నేర్పించి, వాక్యాన్ని నేర్పించి మళ్ళా ఆ పాపములో నుండి తీసుకురమ్మంటున్నాడు, సరైన మార్గంలోకి తీసుకురమ్మంటున్నాడు, నేను చేర్చుకుంటానంటున్నాడు, క్షమిస్తానంటున్నాడు దేవుడు. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపం చేస్తే మారు మనస్సు పొందితే దేవుడు క్షమిస్తానన్నమాట. దేవుడు క్షమిస్తాడనమాట. ఎప్పటి వరకు? వాడికి అనుభవం వచ్చేంత వరకు క్షమిస్తాడు. అనుభవం వచ్చే వరకు, వాక్యంలో అనుభవశాలిగా ఉన్నంత వరకు క్షమిస్తాడు. అంతేగాని ఇక పదే 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 పాపం చేసుకుంటూ పోతానంటే దేవుడు ఎందుకు క్షమిస్తాడు? ఒక్కసారి ఆలోచించండి. అందుకే మీకు ఒక చిన్న ఉదాహరణ ఇంతకుముందు పూర్వకాలంలో దేవుడు శిక్షించేవాడు, వెంటనే శిక్ష అమలయ్యేది. ఇది పూర్వకాలంలో దేవుడు వెంటనే శిక్ష అమలు చేసేవాడు. సొదొమ గొమొర్రా పట్టణాలకి వెంటనే శిక్ష అమలు చేసేసాడు. నోవాహు కాలంలో శిక్ష వెంటనే అమలు చేసేసాడు. అంతకు ముందు కాలంలో ఎలిజబెత్ గురించి మనం ఆలోచించగలిగితే, యెజబెల్ గురించి ఆలోచించగలిగితే అప్పుడు శిక్ష వెంటనే అమలు చేసేసాడు. యోనా నేను ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళను, నేనేవే పట్టణానికి వెళ్ళను అంటే వెంటనే శాప ద్వారా శిక్ష అమలు చేసేసాడు. వెంటనే శిక్షలు వచ్చేసాయి. మరి ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు దేవుడు? వెంటనే శిక్ష ఎందుకు వేయట్లేదు అని అంటే దేవుడు దయ చూపిస్తున్నాడట, కరుణ చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూసి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అంటున్నాడు. అంటే శిక్ష వెంటనే కలగట్లేదు కదా, అందుకే ఇంకా చేసుకుంటూ పోదాం, ఇంకా దేవుడు క్షమిస్తాడు, ఇంకా చేసుకుంటూ పోదాం, ఇంకా క్షమిస్తాడు అని అంటే కుదరదు. నువ్వు తెలుసుకోవాలి, అనుభవంలోకి రావాలి, దాని నుండి విడుదల పొందాలి,
సంపూర్ణతలోకి సాగిపోవాలన్నదే తండ్రి కోరిక. అంతేకాని అనుభవంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తానంటే ఊరుకోడు. మళ్ళీ పాపంలో పడిపోతానంటే ఊరుకోడు. ఎందుకనంటే దేవుడు శీఘ్రంగా ఎందుకు ఈ శిక్షక రావటం లేదు అని అంటే, ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు నరకంలో పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నరక శిక్ష అనుభవించటం ఆయనకి ఇష్టం లేక నీ మీద ఇంకా దీర్ఘశాంతం చూపిస్తుంటే నువ్వు ఇంకా క్షమిస్తాడు లేని పాపం చేసుకుంటూ పోతానంటే దేవుడు ఊరుకుంటాడా? ఒకసారి ఆలోచించు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూస్తే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము అన్నాడు. దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకే మరణిస్తాను, నా జీవితం ఉన్నంత వరకు దేవుని కొరకే బ్రతుకుతాను అని బాప్తిసం తీసుకునేటప్పుడు నువ్వు ఒప్పుకున్నావట. ఒప్పుకోలు. నీ మనస్సాక్షికి తెలుసు, నేను ఒప్పించిన సేవకుడికి తెలుసు, అక్కడ ఉన్న నీటికి ఆత్మక సమస్తానికి తెలుసు. ఏమని ఒప్పుకున్నావు? జీవిత కాలమంతయు దేవుని కోసం బ్రతుకుతా, దేవుని కోసమే చనిపోతానని ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నావు. ఆ ఒప్పుకోల్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకో అంటున్నాడు. మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆకాశ మండలం గుండా పోయిన ప్రధాన యాజకుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనకు ఉన్నాడు. నువ్వు దాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకనంటే ఒక్కొక్కసారి జారి పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త, గట్టిగా పట్టుకో. 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ అంటున్నాడు. ఇక్కడ ఈ విషయానికి వచ్చినప్పుడు ఎవరికి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు గురించి చాలా గొప్పగా రాయబడ్డ మాట ఇది. మనకు కూడా చాలా అవసరమైన మాట ఇది. ఏమని అంటున్నాడంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని అంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, మనం ఏ శరీరం అయితే ధరించుకొని ఈ లోకంలో ఉంటున్నామో అదే సేమ్ శరీరము ధరించుకొని వచ్చాడు. అదే రక్త మాంసాలు ధరించుకొని వచ్చాడు. అదే రక్త మాంసాలు, అదే మనకి ఏదైతే ఆకలి ఉందో, దప్పిక ఉందో, కన్నీళ్ళు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, శ్రమలు ఉన్నాయో, మనకి ఈ లోకంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని కోరికలు ఈ శరీరం కలగజేస్తుందో, ఎన్ని కోరికలు తీర్చుకోమని ఈ శరీరం ముందుకు నెడుతుందో, ఈ కోరికలన్నీ కూడా యేసు ప్రభువుకు కూడా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువుకు లేవని ఎక్కడ రాయబడలే. యేసు ప్రభువు కూడా ఇదే శరీరాన్ని ధరించుకున్నాడు కనుక ఇన్ని కోరికలు ఉన్నాయి. త్రాగాలని కోరిక ఉండొచ్చు. ఎందుకంటే ఈ శరీరము అలాంటిదే. చాలామందికి ఆ త్రాగాలని కోరిక, వ్యభిచరించాలని కోరిక, దొంగతనం చేయాలని కోరిక, మోసం చేయాలన్న కోరిక, అవునా, ఎన్నో కోరికలు ఈ శరీరం ప్రేరేపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చదవాల్సిన మరొక మాట ఉంది, దాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు, మనకి ఎన్ని బలహీనతలు ఉన్నాయో, శరీర సంబంధమైన బలహీనతలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. మనతో సహానుభవం లేనివాడు కాడంటే అన్ని బలహీనతలు ఆయనకు కూడా ఉన్నాయి. మనకి ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు ఆయన శరీరానికి కూడా ఉన్నాయి. ఆయన శరీరానికి కూడా ఉన్నాయి. ఇది తెలుసుకో ముందు. నీకు ఎన్ని కోరికలు, అమ్మా ఆయనంటే యేసుప్రభు అండి, ఆయనండి దేవుని కుమారుడు అండి అనబాకు. నువ్వు ఏ శరీరాన్ని ధరించుకున్నావో అదే శరీరం. దేవుని పిల్లలు అంటే తన తోటి సహోదరులు అండి ఎలాంటి పాపంలో పడిపోతున్నారు, ఎలా పడిపోతున్నారు, ఆ శరీరం ఎలాగా వారిని నడిపిస్తుంది ఆ పాపంలోకి, ఎలాంటి తప్పులు చేయిస్తుంది, ఎలాంటి పాపములను చేయిస్తుంది ఆ శరీరాన్ని. ఒక్కసారి నేను కూడా అనుభవంలోకి రావాలి, నేను కూడా అనుభవించాలని ఇదిగో మనకున్న శరీరము ఆయన కూడా ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనతో పాటు సహానుభవం రావాలి ఆయనకి. మనం ఏం అనుభవిస్తున్నామో ఆయనకు కూడా అవే అనుభవాలు రావాలి. వాటిని ఆయన జయించాలి. మనం జయించకపోయినా ఆయన జయించి మనకు కృపను అనుగ్రహించాడు కనుక ఆయన జయించాలంటే అదే శరీరం ధరించుకొని వచ్చాడట. అందుకే మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను అంటున్నాడు.
మనలాగే ఈ శరీర కోరికలు తీర్చుకొని ఎలా శరీరం అంటుందో యేసు ప్రభు శరీరం కూడా అలాగనే అన్నది. ఆయన ఇంకా యవ్వనస్తుడు, 33.5 సంవత్సరాలకే మరణించిన వాడు. మరి ఆయన కోరికలు ఉండవా? చూడండి ఒకసారి, ఆయన కోరికలు ఉన్నాయి. కానీ ఓర్చుకుని సహించి పాపము లేనివాడిగా కనపడి పాపము లేనివాడిగా బ్రతికి మనకు పాప క్షమాపణ ఇచ్చాడు. అదే చెప్తున్నాడు చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనయందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములో మనలాగే శోధింపబడ్డాడట. మనం ఎన్ని బలహీనతలు కలిగి ఉన్నామో అన్ని బలహీనతలు ఆయనకు కూడా ఉన్నాయట. మనలాగే ఆయన కూడా అన్ని బలహీనతలు అనుభవించి తనతో సహానుభవం లేనివాడు కానీ మన వల్ల శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఒకవేళ కోరికలు ఉన్నా సహించేశాడు, దూరం చేసేసుకున్నాడు. పాపం లేడిగా, దేవుని ఎదుట పాపం లేనివాడిగానే బ్రతికాడు. కనుకనే ఆయన మనకున్నాడు, ఆయన మనల్ని క్షమించటానికి అవకాశం ఉందని చెప్తుంది బైబిల్. అదేనండి, క్షమించటానికి అవకాశం ఉందని చెప్తున్నాడు. ఎప్పుడు? ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకున్నా, పొరపాటు చేసినా, పాపములో పడిపోయి దాంట్లో నుండి లేచి నీ చేతులు కడుక్కొని లేదా మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగితే ఆయన క్షమించటానికి అవకాశం ఉందంటున్నాడు. ఎందుకనంటే అదే శరీరాన్ని ఆయన కూడా ధరించుకున్నాడు కనుక ఆయనకు అనుభవం ఉంది కనుక మనల్ని క్షమించటానికి అవకాశం ఉంది. అసలు మన శరీరం లాంటిది ఆయన ధరించుకోకపోతే మనకు ఎన్ని బలహీనతలు ఉన్నాయో ఆయనకేం తెలుసు అని అంటారని, మనకు ఏ శరీరం అయితే ఉందో అదే శరీరాన్ని ధరించుకొని అది తెలుసుకున్నాడు కనుక మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్తుంది బైబిల్. అందుకే ఒకసారి అది కూడా చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి అంటున్నాడు. పాపులారా, ఒకవేళ పాపంలో పడిపోతే, పాపం చేసిన వాడవైతే నీ చేతులు శుభ్రం చేసుకో. అంటే మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగగా దాన్ని వదిలిపెట్టు, అప్పుడు క్షమిస్తాడు. ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, వాక్యములో అన్ని అనుభవంలోకి వచ్చావు కదా. ఒకవేళ పొరపాటున చేజారిపై పడిపోతే లేచి తిరిగి దేవుని వైపు తిరుగు, మారుమనసు పొందు. అంతేగాని బాప్తిసం తీసుకుంటా మళ్ళీ బాప్తిసం తీసుకోవాలా అనే దొంగ బోధకులైన ఈ మధ్య వచ్చిన కొత్త క్రీస్తు సంఘాలు వాళ్ళు ఉన్నారు. డినామినేషన్ బోధలా బోధిస్తున్నారు. మళ్ళీ బాప్తిసం, మళ్ళీ సేవకుడికి మళ్ళీ బాప్తిసం అంట, విశ్వాసికి మళ్ళీ క్రీస్తు సంఘంలో బాప్తిసం తీసుకుంటే మళ్ళీ బాప్తిసం అంట. ఇలాంటి వారిని మాటలు నమ్మొద్దు. బైబిల్ ఏం చెప్తుందో అది నమ్మండి. మనుషులను ఆధారం చేసుకోవద్దు, మనిషి మాటలను ఆధారం చేసుకోవద్దు. బైబిల్ని ఆధారం చేసుకొని మాట్లాడాలి. బైబిల్ ఏం చెబుతుందో దాన్ని ఫాలో అవ్వాలి. మనలాంటి ఆ బలహీనతలు కూడా ఆయనకు ఉన్నాయి కనుక, అనుభవించాడు కనుక క్షమించటానికి అవకాశం ఉంది. అందుకే క్షమిస్తానంటున్నాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకుని దేవుని వైపు తిరగండి, క్షమించటానికి అవకాశం ఉంది. ఇంకేమంటున్నాడు? తెస్సలోనీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4 తెస్సలోనీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి మరి కొన్ని వచనాలు చూద్దాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు ఎరుగుదురు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రీస్తు సంఘ సభ్యులు, తెస్సలోనిలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులతో రాస్తున్న ఈ పత్రిక ఎవరితో బయట వాళ్ళకి రాయట్లే, సంఘంలో ఉన్న సభ్యులకే చెబుతున్నాడు. మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకునే ప్రకారం మీరును నడుచుకొనుచున్నారు. మేము ఏదైతే చెప్పామో ఆ ప్రకారమే మీరు కూడా నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలననే మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ఇంకా అభివృద్ధి, ఇంకా 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 అభివృద్ధి అనుభవంలోకి రావాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటే ఆయన
మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం, జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం అంటున్నాడు. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె జాగ్రత్తగా చదవాలి బైబిల్. ఎప్పుడైనా బైబిల్ ఏముందో తెలుసా? సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు మీలో అంటే సంఘములో ఏం జరుగుతుందట, కొంతమంది ఎలా ఉన్నారట, దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక అంటున్నాడంటే ఆ కాలంలో ఆ సంఘంలో కొంత ఆ వ్యత్యాసం ఉంది. ఆ పాపం చేసేవారు కనపడుతున్నారు. ఒకవేళ మీరు కూడా అలాంటి వారిగా ఉంటే ఏమంటున్నాడు చూడండి చక్కగా, కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును అంటే శరీరమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అంటున్నాడు. అసలు నీ దేవునిలోకి బాప్తిసం తీసుకున్న తర్వాత అసలు ఆయన చిత్తం ఏంటంటే వాక్యములోకి అనుభవంలోకి రావాలి. వాక్యం అనే జ్ఞానంలోకి రావాలి. అది ఉంటే నువ్వు పాపం చెయ్యమంటున్నాడు. ఈ లోక మాలిన్యం నీకు అంటదంటున్నాడు. అంతేకాక ఆ వాక్యములో నువ్వు అనుభవంలోకి వస్తే జరిగే సిచ్యువేషన్ ఏంటంటే అసలు ఆ సందర్భం ఏంటి అని అంటే నీవు నీ శరీరాన్ని కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది, నువ్వు అభివృద్ధి పొందటానికి సంపూర్ణతలోకి సాగిపోవటానికి అవకాశం ఉంటుంది అంటున్నాడు. అంటే పాపులైన వారు, పడిపోయిన వారు, ఒకవేళ అనుకోని రీతిగా పడిపోయిన వారికి కూడా క్షమాపణ ఎప్పుడు వస్తుందంటే వాటి నుండి విడుదల పొందుకున్నప్పుడు, చేతులు కడుక్కున్నప్పుడు. తప్పుదోవలో పడిపోయిన వాడిని మళ్ళీ ఆత్మీయ సహోదరులు మళ్ళీ దేవుని వైపు మళ్ళించినప్పుడు క్షమించడానికి అవకాశం ఉంది అంటున్నాడు. అంతేగాని పడిపోయిన వాడు ఇక పాపి, వాడు ఇంక వాడితో దేవునికి సంబంధం లేదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు అని చెప్తుంది బైబిల్. అంతేకాక వారు అనుభవ జ్ఞానములోకి రావాలని కోరుకుంటున్నాడు. వారు అనుభవ జ్ఞానములోకి, దేవుని వాక్యములో అనుభవంలోకి రావాలి. అదే పనిగా పాపం చేస్తే కూడా ఒప్పుకోడట. అదే పనిగా పాపం చేసినా ఒప్పుకోడు. అదే చెప్తుంది బైబిల్. పదే అదే పాపం చేస్తానండి క్షమించండి అని అంటే కుదరదు. వాళ్ళొకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళ పాపం నాకు బలి ఇంకా ఉండదు అంటే అర్థం ఏంటి? ఇక నీకు ఛాన్స్ ఉండదు. పదే చేస్తూ ఊరుకోడు. పదే అదే పని చేసుకుంటూ అదే పాపం చేసుకుంటూ పోతే ఊరుకోడు. దాని నుండి పాప క్షమాపణ పొందాలి, విడుదల పొందుకోవాలి, విడిపింపబడాలి అంటున్నాడు దేవుడు. అప్పుడు నీకు క్షమాపణ ఉంది. అంతేగాని అదే చేసుకుంటూ పోతానంటే కుదరదు. అందుకే చక్కటి మాట, మరొక మాట ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులోనికి నడిచిన ఎడలా అంటున్నాడు. అంటే ఆయన వెలుగు వాక్యం, ఆయనే వెలుగు అయితే, ఆ వెలుగు వాక్యం అయితే, ఆ వెలుగులోనికి, ఆ సంఘములోకి, ఆ వాక్యములోకి నడిచిన ఎడల మనము ఆయనతో కూడా సహవాసము గలవారం. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును ఆయన వెలుగులోనికి నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉంటాం. సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అంటున్నాడు. ఎప్పుడైతే సంఘములోకి వచ్చి తండ్రితోనూ కుమారుడితోనూ వాక్యములో సంఘముతోనూ సహవాసములో ఉంటే, ఒకవేళ పాపం చేస్తే నువ్వు వెలుగులో ఉన్న ప్రకారము ఆయన కుమారుడైన క్రీస్తు రక్తం ఒక సంఘములో పడిపోతే నిన్ను క్షమించటానికి అవకాశం ఉంది అంటున్నాడు. పొరపాటున పడిపోతే అంటే పాపం చేస్తే క్షమించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు సహవాసంలో ఉన్నావు, ఆయనతో నడుస్తున్నావు కాబట్టి నేను క్షమించడానికి అవకాశం ఉందంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని మనమే మోసం. అసలు నేను ఏ తప్పు చేయనండి, బాప్తిజం తీసుకున్న తర్వాత చర్చికి రావటమే తప్ప నేను ఏ తప్పు చేయలేదండి. తప్పు, నువ్వు ఎన్నో పాపాలు చేసి ఉంటావు, ఎన్నో అబద్ధాలు ఆడుంటావు, అసూయపడి ఉంటావు, ద్వేషించుంటావు, తిట్టుంటావు, బూతులు తిట్టుంటావు, ఎన్నో రకాలుగా చేసి ఉంటావు. నీకు ఒక పాపమే చేయలేదన్నమాట నీ నోటికుంటే ఎప్పుడూ రాకూడదు. ఎందుకనంటే పడిపోతే పాప క్షమాపణ పొందాలి.
అది దేవుడు కోరుకుంటున్న అభిప్రాయం. అందుకే ఏమంటున్నాడు, మనము పాపం లేని వారిని చెప్పుకొని మనమే మోసం పుచ్చుకుందాము, మనలో సత్యం ఉండదంటే వాక్యం ఉండదు. 9వ వచనం, మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానంటున్నాడు. ఒకవేళ పాపంలో పడిపోతే ఒప్పుకొని విడిచిపెడితే క్షమాపణ ఉంది అంటున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే ఒప్పుకొని విడిచిపెడితే క్షమాపణ ఉందంట. అంతేగాని రెండోసారి బాప్తిసం ఇస్తానులే అట్లని పాపం చేసినోడు వదిలిపెట్టమని అని అంటాంలే. దేవుడు కదా కరుణించేవాడు, దేవుడు కదా క్షమించేవాడు. మధ్యలో మనకెందుకు? మనము దేవుని ప్రేమను కలిగిన వారం అయితే వారిని ప్రేమతో దేవుని మార్గంలోకి నడిపించాలి తప్ప వాడు పాపేని వదిలేయకూడదు, వాడు దుర్మార్గుడని వదిలిపెట్టడానికి అవకాశమే లేదు అంటున్నాడు. 10వ వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఆయనను అబద్ధికునిగా చేయువారమవుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అంటున్నాడంటే అసలు నేను ఏ పాపం చేయలేదని చెప్పే మాటలు ఎవరైనా ఉంటే అది దేవుడు క్షమించరానిది. అది గుర్తుపెట్టు. దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేస్తున్నావు అన్న సంగతి గుర్తుపెట్టు. ఉదయం నుండి సాయంత్రం వరకు పడుకునే వరకు ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అసూయలు ఇవన్నీ చేస్తూ సంఘానికి వస్తూ అనుభవ జ్ఞానం ఉందా అంటే పాటలు రావు, ప్రార్థన చేయటం రాదు, వాక్యం చదవటం రాదు. మరి ఎందుట్లో నువ్వు ఉన్నావు ఒకసారి? అందుకే నువ్వు జాగ్రత్త, మారు మనస్సు పొంది దేవుని కొరకు అనుభవ జ్ఞానంలోకి రావాలి. ఈ యాకోబు రాసిన పత్రికలో ఇంకొక మంచి మాట ఉంది, చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే ఎవరైనా అనారోగ్యముతో ఉంటే, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వారు పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేసి నూనె రాయటం కాదు, సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేసి నూనె రాయాలని బైబిల్ చెప్తుంది. సంఘ పెద్దలు ఉండాలి, పెద్దలు నూనె రాయాలి. పాస్టర్ల దగ్గరికి నూనె డబ్బాలు పట్టుకొని పోకండి, అది చెప్తుంది. ఇంకేమంటున్నాడు, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే, ఒకవేళ పాపమే చేసిన వాడైతే ఆ సంఘ పెద్దలు ప్రార్థన చేస్తే పాప క్షమాపణ పొందుతాడు. నేను మొన్ననే చెప్పాను, పాప క్షమాపణ అధికారం, క్షమించే అధికారం సంఘానికి ఉంది అని చెప్పాను. అదే చెప్తున్నాడు, సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేస్తే పాప క్షమాపణ పొందుకుంటాడేట. సంఘ పెద్దల ద్వారా, సేవకుడి ద్వారా కాదు, సంఘ పెద్దల ద్వారా. అదే చెప్తున్నాడు. అంటే క్షమించే అధికారం ఆయనకుంది, క్షమిస్తున్నాడు. అదే క్షమించే అధికారము సంఘానికి ఉంది. సంఘం కూడా క్షమించటానికి ప్రార్థన చేయి, తండ్రి ఇతను పాపములు చేసినట్లయితే దయతో క్షమించండి అని ప్రార్థన చేస్తే తండ్రి క్షమించడానికి ఇష్టపడతాడట. అదే చెప్తున్నాడు. అంతేగాని పాపి 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 అనారోగ్యంతో ఉన్నాడంటే పాపి అనబాకండి. క్షమించే అధికారం కూడా మనకి అవకాశం ఇచ్చినట్లుగా చూడగలం. యాకోబు రాసిన పత్రికలో ఇంకొక 2వ వచనం, 5వ అధ్యాయము 19-20 వచనాలు చదివిస్తే, సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, ఎవడైనా పడిపోయినప్పుడు, ఎవడైనా ఆ పాపంలో పడిపోయి పాపంలోనే ఉన్నట్లయితే మరి ఒకడు అతన్ని సత్య మార్గమునకు మళ్ళించిన ఎడలా అంటున్నాడు. ఎవడైనా పడిపోతే, పాపంలో పడిపోతే, పాపం చేస్తే, కళ్ళ ముందు పాపం చేస్తున్నట్లయితే వాడిని గద్దించి దేవుని మార్గములోకి నడిపించాలి అంటున్నాడు. 20వ వచనం, పాపిని వాని మార్గము నుండి మళ్ళించువాడు, ఎవరైతే మళ్ళిస్తారో పాపము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఆ ఎవడైతే పాపంలో పడిపోయి పాపంలో ఉన్నాడో వాడి పాపాలు కప్పివేయటానికి అవకాశం ఉందంట దేవుడు. చూసారా, ప్రేమతో ఈ కార్యక్రమం చేస్తే దేవుడు ఆ పాపాలను వాడి చేసిన పాపాలు క్షమించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాడిని దేవుని వైపు నడిపిస్తున్నావు కదా, నువ్వు దేవుని కొరకు నడిపిస్తున్నావు కదా. వాడు పాపిగా ఉన్నాడు, బాప్తిసం తీసుకునే పాపంలో ఉన్నాడు. అప్పుడు నువ్వు ఖండించి గద్దించి సరిచేసి మళ్ళా దేవుని వైపు నడిపిస్తే వాడి పాపాలన్నీ కప్పివేయటానికి దేవుడికి అవకాశం ఇస్తానంటున్నాడు. అంతేకాక మనము సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం అవసరం అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యములో ఉండాలి,
వాక్యానుసారంగా బ్రతకాలి, అనుభవంలోకి రావాలి, అనుభవ జ్ఞానం ఉండాలి మనకి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందుకే ఏమంటున్నాడు, మనం సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని ఎందుకు రాయబడిందంటే, గద్దించినా అదే పాపంలో ఉన్నాడు, హెచ్చరించినా అదే బాప్తిసం తీసుకుని అదే పాపం చేస్తున్నాడు, మళ్ళీ అది తప్పు అని చెప్పినా కానీ అదే పాపంలో నుండి విడుదల పొందట్లేదు అనుకో, అట్లాంటి వాడికి హఠాత్తుగా నాశనం అనేది, మరణం అనేది వస్తుంది. ఎందుకనంటే దేవుడిచ్చిన అవకాశాన్ని బాగొట్టుకున్నాడు, దేవుడు చూపించిన దీర్ఘశాంతాన్ని బాగొట్టుకున్నాడు. అలాంటి వానికి శాపం తప్పకుండా వస్తుంది అని అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో మరొక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుంటూ పోతే 4 నుండి 6 వచనాల వరకు ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అని తెలుసుకున్నాడు అనమాట. సంఘానికి వచ్చాడు, పరలోక సంబంధమైన వరమును రుచి చూచాడు, బాప్తిసములో పాలివారై బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు బాప్తిసం ద్వారా. దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత పరలోకం ఉందని తెలుసు, క్రీస్తు రెండవ రాకడ వస్తుందని తెలుసు, బైబిల్ అన్నీ తెలుసుకుని బైబిల్లో ఉన్న మాట్లాడి అనుభవించిన తర్వాత తప్పిపోయిన ఎడలా తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు వారికి మరలా నూతన పరచుట అసాధ్యము అంటున్నాడు. అన్నీ అనుభవించిన తర్వాత ఇంకా పాపానికి బలి లేదు అని చెప్పాడు. అన్నీ తెలుసుకొని పాపంలో పడిపోతే, ఒకవేళ పాపమే చేస్తే మళ్ళీ దాని నుండి మారు మనస్సు పొందితే దేవుడు క్షమిస్తాడు. అదే పనిగా చేస్తే ఇక మారు మనసు పొందటానికి అవకాశం లేదు, మరొకసారి బలి పొందటానికి అవకాశం లేదు, బలవటానికి అవకాశం లేదు. అటు వాడిని మార్చుట, మారు మనసు పొందుట, నూతన పరచుట వాడికి అసాధ్యం అంటున్నాడు. ఎందుకనంటే వాడు ఎన్నిసార్లు చెప్పినా అదే పాపం చేస్తున్నాడు, బాప్తిసం తీసుకొని పాపం చేస్తున్నాడు. అసలు దేవుడు ఏమన్నాడు, బాలుడిగా బాప్తిసం తీసుకున్నప్పుడు శిశువుగా ఉన్నావు, నీకు వాక్యం అనే పాలన అపేక్షించుడని చెప్పాడు. అంతేగాక నువ్వు ఎదుగుతూ వాక్యములో అభివృద్ధి కావాలన్నాడు. ఎందుకు అభివృద్ధి కావాలి ప్రభు అని అడిగితే, ఇదిగో ఆ వాక్యము నీ హృదయములో ఉన్నప్పుడు ఈ లోక మాలిన్యం అంటకుండా నువ్వు కాపాడుకుంటావు అని చెప్పాడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పాడు ఏమని, నీ శరీరాన్ని నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలంటే వాక్యమే అవసరం, దాంట్లో నువ్వు అనుభవంలోకి రావాలి అని అంటే, వచ్చావు పోతున్నావు అంటే నీకు ఎప్పుడు అనుభవం రావాలి? నువ్వు చేస్తుందో పాపమని నీకు ఎప్పుడు తెలుస్తుంది? తెలిసే వరకు ఉండాలి అని అంటే, నువ్వు చచ్చిందాకా మారను, నేను ఎట్టే ఉంటానంటే దేవుడు నీకు పాప క్షమాపణే లేదు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే అనుభవం కావాలి నీకు, అనుభవ జ్ఞానము రావాలి నీకు, అది దేవుని కోరిక. అవునా? ఒక స్టేజీ వచ్చిన తర్వాత చిన్నప్పుడుగానే ఉంటాం మనం, పెద్దరిగిన తర్వాత ఒక స్టేజీ వచ్చిన తర్వాత, అన్నీ తెలిసిన తర్వాత, ఒక స్టేజీ వచ్చిన తర్వాత, మీసాల గడ్డాలు వచ్చిన తర్వాత రోడ్డు మీదకి పోతూ పాల ప్యాకెట్ పాలపేక చీక్కుంటూ పోయావు అనుకో, పరిస్థితి ఏంటి? చూసేవాడికి ఏమనిపిస్తుంది? అన్నీ తెలిసిన తర్వాత, అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత, ఒక స్టేజీ వచ్చిన తర్వాత పొద్దాక లెగితే అబద్ధాలు మాట్లాడుతున్నావు అనుకో, ఏమనుకుంటారు జనాలు? ఒకసారి ఆలోచించు. వాక్యం ఉన్నట్టుగా చెబుతూ ఉంటే, చూపిస్తూ ఉంటే మరో రకంగా ఆలోచించుకుంటే, ఒక స్టేజీ వచ్చిన తర్వాత కనపడుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు హేళనగా మాట్లాడితే పరిస్థితి ఏంటి? అందుకే అనుభవ జ్ఞానం అవసరం. ఆ అనుభవంలోకి నువ్వు నడుస్తూ ఉంటే, సంపూర్ణతలోకి నువ్వు సాగుతూ ఉంటే, నువ్వు పడిపోతున్నా దేవుడు నిలబెడతాడు, పాప క్షమాపణ ఇస్తాడు. నువ్వు మారు మనసు పొంది దాన్ని విడిచిపెడతావు. అన్నీ నేర్చేసుకొని నువ్వు పాపం చేస్తే ఏమన్నాడు? శిక్షే, తప్పదు, మారు మనసు లేదు, ఇక నీకు అవకాశం ఇవ్వడు. ఎందుకంటే అటు వాడిని నూతన పరచుట అసాధ్యం అని చెప్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుడిచ్చిన అవకాశం మీద బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేసేవారు పొరపాటున దేవుడు, ఎందుకంటే నువ్వు అనుభవంలోకి వచ్చే వరకు క్షమిస్తాడు. తర్వాత మళ్ళీ అనుభవం అంతా తెలుసుకున్న తర్వాత పాపం చేస్తే ఇంకెట్లా క్షమిస్తాడు? అదే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? పాపం చేయటం, వచ్చి బలి ఇవ్వటం.
పాపం చేయటం వచ్చి బలి ఇవ్వటం, పాపం చేయటం వచ్చి బలి ఇవ్వటం. దేవుడు ఇది కాదు కోరుకున్నది. దాని నుండి విడుదల పొందుకోవాలని దేవుడు కోరుకున్నాడు. నూతన నిబంధనలు నువ్వు మరి విడుదల పొందుకోవాలి అని నిన్ను అడుగుతున్నాడు. నువ్వు పొందితే క్షమిస్తావు. కాబట్టి నువ్వు కూడా అలాగా పొందటానికి, మారు మనసు పొంది ఇక నుండైనా న్యాయంగా బ్రతకటానికి, యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలుగా తెలియజేశారు. ఈ మాటలన్నీ వారి హృదయాల్లో పడి ఫలించినట్లుగా సహాయం చేయమని. బాప్తీసం తీసుకొని పాపం చేస్తే మరి నాయన అదే పనిగా చేస్తే దేవుడు క్షమించడనే సంగతి తెలుసుకుని ఈ మాటలు విన్నవారిని, చూసేవారిని దీవించి ఆస్వాదించి ఈ మాటలు వారి హృదయాల్లో పడి ఫలించినట్లుగా సహాయం చేయమని ఈ మనవులు మా ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.